రాష్ట్రంలో మెడికల్ కాలేజీల వ్యవహారం దుమారమే లేపుతుంది. గత ఏడాది 2023-24 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో 5 కొత్త మెడికల్ కాలేజీలని వైసీపీ ప్రభుత్వం ప్రారంభించింది. అయితే ఆ సందర్భంగా ఈ 5 మెడికల్ కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల కింద ఈ కాలేజీలను ప్రారంభించడం పైన చాలామంది విమర్శలు చేశారు. పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో కాకుండా సగం సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ కింద కేటాయించారు. దీంతో ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క సీటుకి ఏడాదికి 10 లక్షలు 12 లక్షలు 10 లక్షల నుంచి 12 లక్షల దాకా కట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అంత డబ్బు పేదోళ్ళు కట్టలేరు కాబట్టి పూర్తిగా ప్రభుత్వ వైద్య కళాశాల కానీ వీటిని కొనసాగించాలని అందరూ డిమాండ్ చేశారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఇదే మాట మాట్లాడింది. తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేలాగే సీట్లని ప్రభుత్వ సీట్లుగానే మార్పు చేస్తామని ప్రకటించింది. కానీ ఈ ఏడాది అడ్మిషన్లు మొదలై జరుగుతూ ఉన్న తెలుగుదేశం పార్టీ దాని గురించి పట్టించుకోవడం లేదు ప్రభుత్వం. గతంలో లాగానే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఆ సీట్లు ప్రారంభించారో అదే విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. దీనిపైన ఈ విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీట్ రాసి ఎంబీబీఎస్ సీటు కోసం అహోరాత్రులు కష్టపడి చదివిన విద్యార్థుల తల్లిదండ్రులు ఇక పేద విద్యార్థికి ఈ విధంగా అయితే సీట్లు ఎలా వస్తాయని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. గతంలో లాగా ఏ విధంగా పాత ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయో అదేవిధంగా కొత్త కళాశాలను కూడా పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడపాలని వారు కోరుతున్నారు. దీనిపైన కూటమి ప్రభుత్వం వెంటనే సముచిత నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నమస్తే.